సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఖేలో ఇండియా తర్వాత ఉమెన్ సైక్లింగ్ లీగ్ను నిజామాబాద్ జిల్లా కేటాయించినందుకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి ఖేలో ఇండియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ 14-15 తేదీలో జరగబోయే ఈ దక్షిణ భారత ఉమెన్ లీగ్ పోటీలను పర్యవేక్షించడానికి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి డాక్టర్ మ్యాక్స్వెల్ డ్రైవర్ గారు ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఇదొక ఇనిషియేటివ్ విమెన్ ని సైక్లింగ్ లో ఎంకరేజ్ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా విమెన్ సైక్లింగ్ లీగ్ సౌత్ జోన్ రోడ్ సైక్లింగ్ అనేది మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్లో జరుగుతుంది 14th and 15th of September. ఈ ఇనిషియేటివ్ వచ్చేసి విమెన్ని సైక్లింగ్ యాజ్ అ స్పోర్ట్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి ఒక చాలా గొప్ప ఇనిషియేటివ్. ఆల్ ఓవర్ ఇండియా నడుస్తుంది. 4 జోన్లు ఉన్నాయి, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్. సౌత్ జోన్ రోడ్ సైక్లింగ్ వచ్చేసి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్కి వచ్చింది. దీనికి మన సెక్రటరీ గారు తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ శ్రీ విజయకాంత్ రావు గారు చాలా ఎఫర్ట్ పెట్టారు. అది ఆ ఎఫర్ట్ వల్లనే నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి వచ్చింది. అండ్ 14th and 15th September ఈ 2 days ఈవెంట్ ఉంటుంది. Day 1 వచ్చేసి ఇండివిజువల్ టైం ట్రయల్ ఈవెంట్ ఉంటుంది. Day 2 వచ్చేసి గ్రూప్ రేసెస్, దాన్ని మనం మాస్ స్టార్ట్ అంటాము. 5 states ఫ్రమ్ సౌత్ జోన్ పార్టిసిపేట్ చేస్తాయండి. ఇందులో వచ్చేసి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మన స్టేటు, అండమాన్ అండ్ నికోబార్, అట్లానే ఆల్ సౌత్ జోన్ స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పార్టిసిపేషన్ లెవెల్స్ పరంగా. తమిళనాడు, కేరళ, కర్ణాటక స్టేట్స్ నుంచి పార్టిసిపేషన్స్ ఎంట్రీస్ వచ్చినాయి. అండ్ హిందీలో వీళ్ళ స్లోగన్ ఏంటంటే ఖేల్ సే హీ హే పహచాన్, అంటే ఆటతోనే గుర్తింపు. సో ఆ ఇనిషియేటివ్ విమెన్కి ఎంకరేజ్ చేయడానికి విన్నర్స్కి మెడల్స్తో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ అండి. అండ్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ మన తెలంగాణ స్టేట్లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి ఈ 2024 ఖేలో ఇండియా విమెన్ సైక్లింగ్ లీగ్ రోడ్ అనేది జరగడం. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా టెక్నికల్ ఆస్పెక్ట్లో జరుగుతుంది. ఆర్గనైజింగ్ దగ్గర నుంచి పోడియం సెరమనీ వరకు ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. స్పోర్ట్స్ చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. ఇది ఒక నేషనల్ లెవెల్ ఈవెంట్ కింద వస్తుంది. అదే ఈ నేషనల్ లెవెల్ ఈవెంట్ని 4 పోర్షన్స్లా డివైడ్ చేశారు. సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్. ఈ ఈవెంట్ కండక్ట్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ ఈవెంట్ చేయాలంటే పెద్ద టీం కావాలి. అండ్ కమ్యూనికేషన్ విత్ ఫెడరేషన్ చాలా ఉండాలి. ఆ క్రెడిట్ మాత్రం గోస్ టు నన్ అదర్ దెన్ విజయకాంత్ గారు, సెక్రటరీ ఆఫ్ తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్. ఈయన ఎఫర్ట్స్ పెట్టిన దానికి ఇది ఒక మంచి అవకాశం, నాట్ ఓన్లీ ఫర్ స్టేట్, నాట్ ఓన్లీ ఫర్ విజయకాంత్ గారు, బట్ ఫర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆల్సో. ఇది నిజామాబాద్ జిల్లాకు వచ్చేసి ఇది ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్రెస్టిజియస్ ఈవెంట్. ఈవెన్ అండమాన్ అండ్ నికోబార్ నుంచి వస్తారు పార్టిసిపేషన్ కోసం. ఈసారి వస్తున్నా లేదా అది కన్ఫర్మ్ చేయాలి. ఇంకా వాళ్ళు ఇందులో ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ప్రైజ్ మనీ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్కి క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఇది ఈవెన్ పార్టిసిపేషన్ కోసము ఫస్ట్ లింక్ వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక లింక్ ఉంటుంది. ఖేలో ఐడెంటిటీ నంబర్ అని ఉంటుంది. ఫస్ట్ ఆ నంబర్ తీసుకోవాలి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. తర్వాత ఇంకో ఫామ్ ఉంటుంది, అందులో ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకో సర్టిఫికేషన్ నంబర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. తర్వాత లోకల్ మన అరేంజ్మెంట్స్ కోసం ఒక ఫామ్ ఉంటుంది. అంటే ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఇంకోటి ఏమంటే బెనిఫిట్స్ ఇలా జనరల్లీ ఇప్పుడు ఏదైనా నేషనల్ సైక్లింగ్ ఈవెంట్, నేషనల్ లెవెల్లో సైక్లింగ్ ఈవెంట్ అవుతుందంటే దీనికి స్పెషలైజ్ సైకిల్స్ ఉంటాయి. ఆ స్పెషలైజ్ సైకిల్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇంకా అందరి దగ్గర ఉండదు ఆ సైకిల్. అందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఏ సైకిల్ ఉన్నా కానీ అలౌ చేస్తారు. లోకల్ సైకిల్ ఉన్నా, ఇండియన్ సైకిల్ మేడ్ ఉన్నా, ఏ బ్రాండ్ ఉన్నా అది అలౌ చేస్తారు. నేషనల్ లెవెల్లో ఇటువంటి అలౌ చేయరు. కానీ
ఇది మాత్రం దీనికి గర్ల్ చైల్డ్కి ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది ప్రపోజల్ ఉన్నది. ఎందుకంటే నేషనల్ పార్టిసిపేషన్లో చూస్తే 100%లో 80% మేల్ పార్టిసిపేషన్ ఉంటుంది, బాయ్స్ 20% గర్ల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. అది పెంచాలి, గర్ల్స్ పార్టిసిపేషన్ పెంచాలని వాళ్ళు ఈ చాలా మంచి మూవ్ ఇది. అయితే ఇప్పుడు ఇలా 3 పార్ట్స్ ఉంటుంది. ఒకటేమో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అబ్జర్వర్, అంటే దీనికి ఫేర్ మేనర్లో అయితే జరుగుతుందా లేదా, టైమింగ్ విషయం కానీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ, ఫెసిలిటీస్ కానీ అవన్నీ ఫేర్గా చేస్తురా లేదా, అది అంత ఇక్కడ ఐడెంటిఫై చేసి సూపర్విజన్ చేసి అది ఒక రిపోర్ట్ పంపించాలి. అది ఐ థ్యాంక్ సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాకు దానికోసం నామినేట్ చేశారు. తర్వాత ఆశా గారు చెప్పినట్టు పీసీపీ అంటే నథింగ్ బట్ చీఫ్ రెఫరీ. మా సైక్లింగ్లో కమిషియర్స్ అంటారు, ఫుట్బాల్లో రెఫరీస్ అంటారు, బాక్సింగ్లో రెఫరీస్ అంటారు. నథింగ్ బట్ రెఫరీ ఉన్నది, కానీ దానికి ఒక చీఫ్ ఉంటుంది. ఆ చీఫ్కి ఏమంటారు అంటే పీసీపీ, ప్రెసిడెంట్ కమిషియర్స్ ప్యానల్. ఆ ప్రెసిడెంట్ కమిషియర్స్ ప్యానల్ కూడా నాకు నామినేట్ చేశారు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దాన్ని కూడా ఐ థ్యాంక్ ద సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ నామినేటింగ్ మీ టు సీ దట్ దిస్ ఈవెంట్ ఒక ఫేర్ మేనర్లో జరుగుతుంది, ఒక ఫేర్నెస్ ఉంటుంది, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటుంది, అందరికీ వితౌట్ బయాస్, వితౌట్ ఎనీ హీరాఫెరీ ఇవి జరగాలని దానికోసం ఈ పోస్ట్ నామినేట్ చేస్తారు. ఐ ఆల్సో థ్యాంక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు టాలెంట్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ కమిటీ అని ఉంటుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 5 మెంబర్స్ ఉంటారు ఇలా. ఆ 5 మెంబర్స్లో నేను సౌత్ ఇండియా నుంచి నేను ఒక్కనున్నా ఇన్ దిస్ ప్యానల్. అయితే ఈ ఈవెంట్ తర్వాత మా జాబ్ ఏముంటుందంటే మంచి టాలెంట్, కొత్త టాలెంట్ని ఐడెంటిఫై చేసి దీనికి ఒక రిపోర్ట్ తయారు చేసి మీరు చెప్పండి, హిందీలో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. There are some technical aspects regarding the Khelo India Women's League that I would like to brief not only the press here but all the members of various teams, managers, coaches and riders themselves. There will be 3 categories, age categories in this Khelo India Women's League. First category is 12 to 16 years. 12 to 16 years there is one category. All girls between the age of 12 to 16 years will take part in this category. Next category is 17 and 18 years. All girls between the age group of 17 and 18, they can take part in this 17-18 group, which is also called junior women group. 12 to 16 group వచ్చేసి is sub-junior girls. Women junior girls 17 and 18. 19 years and above, women elite category అని అంటారు. That is a women elite category that anyone above the age of 19 and above, they can take part in the women elite category. There is a cash prize for first, second and third for every event. The cash prize for first place will be 10,000 rupees. Second place will be 6,000 rupees. Third place will be 4,000 rupees. And that will be given directly from the Government of India, the Ministry of Sports, that will be directly sent to the bank account of the